రెండోది కరెక్ట్గా లీడ్ ఎంత ఉంది, ఎన్ని రౌండ్లు అయ్యాయి, ఎంత లీడ్ ఉంది, ఇంకా ఏ డివిజన్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది కృషి? ప్రస్తుతం ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 8 రౌండ్లు పూర్తయ్యాయి. సుమారుగా 23,000 మెజారిటీతో ప్రస్తుతం నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. మరో 2 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఇటు బోరబండతో పాటు ఆ తర్వాత ఎర్రగడ్డ ఈ 2 డివిజన్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు బోరబండకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. బోరబండ తర్వాత చివరి రౌండ్ ఎర్రగడ్డ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా పోలైనటువంటి ఓట్లలో షేక్పేట్ మాత్రమే తక్కువ మెజారిటీ ఇటు నవీన్ యాదవ్కు వచ్చింది. ఆ తర్వాత మిగతా అన్ని డివిజన్లలో కూడా ఏకపక్షంగా నవీన్ యాదవ్కే ఇటు ఓటర్లు పట్టం కట్టారు. ప్రధానంగా ఇప్పటి వరకు రెహమత్ నగర్ పూర్తయింది, డివిజన్ బెంగాళరావు సంబంధించిన డివిజన్ పూర్తయింది. ఆ తర్వాత యూసుఫ్గఢ్కి సంబంధించినటువంటి డివిజన్లో ఓట్ల లెక్కింపు కూడా పూర్తయింది. ఈ 3 డివిజన్లలో కూడాను ఏకపక్షంగా ఇటు నవీన్ యాదవ్కే ఆయా ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్లు ఓట్లు వేశారు. దీంతో ఆయనకు సంబంధించినటువంటి మెజారిటీ పెరుగుతూనే పోతూ ఉంది. కేవలం షేక్పేట్ డివిజన్లో స్టార్టింగ్ 47తో ఆయనకు సంబంధించినటువంటి మెజారిటీ ప్రారంభమైంది. ఆ తర్వాత వందలు వేలల్లో సుమారుగా ఇప్పుడు 23,000కు చేరుకుంది. ఇంకా 2 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మిగిలి ఉంది కాబట్టి మెజారిటీ సుమారుగా 25,000కు పైగా ఉంటుందంటూ ఇప్పటికే ఆయా వర్గాలు అంచనా వేసుకుంటున్నటువంటి సందర్భం. ఒకవైపు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక గెలుపు ఖాయం, గెలుపు తమదే అన్న ధీమా వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే సంబరాలను చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే యూసుఫ్గూడలోని ఈ యొక్క స్టేడియం వద్ద ఆంక్షలు అమల్లో ఉన్నాయి కాబట్టి 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి సో ఇక్కడ ఎలాంటి సంబరాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు చేసుకునేటువంటి అవకాశం లేదు. దీంతో కొంచెం దూరంలోనే నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం ఉంటుంది. పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ని అంటే ఏంటో కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక పెద్ద స్క్రీన్ను ఏర్పాటు చేసుకుని ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి తీరు, ఏ విధంగా కౌంటింగ్ కొనసాగుతుంది, ప్రతి రౌండ్కి ఎంత మొత్తంలో ఆధిక్యత వస్తూ ఉంది అన్న అంశాల గురించి ఎప్పటికప్పుడు ఇటు కార్యకర్తలు చూస్తూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక 5వ రౌండ్ ముగిసిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యంలో నవీన్ యాదవ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక గెలుపు తథ్యం అని భావించినటువంటి కార్యకర్తలు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు కదా, చివరి 3 రౌండ్లు మాకు ఆధిక్యం వస్తుంది అని చెప్పి, మాకు అనుకూలంగా ఉంటాయని. ఏంటి ఆయన అంచనా ఏంటి? చివరి 3 రౌండ్లు అనుకూలంగా ఉంటాయని ఎందుకు అన్నారు? ఐడియా ఉందా? ఆయన అయితే ఒక కామెంట్ అయితే చేశారు. మొదటి 3 రౌండ్లు తమకు అనుకూలంగానే ఉన్నాయి, తమ ఆధిక్యంలో కొనసాగామంటూ కూడా ఆయన చెప్పారు. కాబట్టి కానీ వాస్తవానికి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు కూడాను ఈ మొత్తం కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ, తర్వాత కౌంటింగ్ జరిగినటువంటి తీరు, ఆ ఓట్లను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆయన చెప్పినటువంటి మాటలకు ఎక్కడా కూడా ఎలక్షన్ కమిషన్లో చూసేటటువంటి వెబ్సైట్కి ఎక్కడ కూడా పొంతం లేదు. ఆయన చెప్పినట్టు తాను ఆధిక్యంలో కొనసాగానంటూ ఆయన చెప్తున్నప్పటికీ కూడాను ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇలా అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ మొత్తం పూర్తి వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది. కానీ వెబ్సైట్లో ముందు నుంచి కూడా నవీన్ యాదవే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు లంకల దీపక్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యల విషయంలో మాత్రం ఇటు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. సో ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వెబ్సైట్ చూసినప్పటికీ కూడా అన్ని రౌండ్లలో కూడాను నవీన్ యాదవే ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. సో ఇక ఆయనకు సంబంధించినటువంటి ఓటమిని అంగీకరించి ప్రస్తుతం స్టేడియం నుంచి కూడా ఆయన వెనుదిరిగినటువంటి సందర్భం. ప్రస్తుతం ఆయన బీజేపీ కార్యాలయానికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపు క్రితమే ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా బయటికి వెళ్ళిపోయారు. శశి, ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అంచనా ఎంత లీడ్ వస్తుందని అనుకుంటోంది ఫైనల్గా? సో ఇప్పటి వరకు 23,000 ఓట్ల మెజారిటీలో ప్రస్తుతం నవీన్ యాదవ్ కొనసాగుతూ ఉన్నారు. ఇంకా ఈ మెజారిటీ 25 నుంచి 27,000 మెజారిటీ ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఈ కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా భావిస్తూ ఉన్నారు. ఇక బోరబండలో ఏకపక్షంగా తమకే ఓట్లు పడతాయన్న భావన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉంది. మరోవైపు ఎర్రగడ్డలో కొంచెం మెజారిటీ తగ్గినప్పటికీ కూడాను బోరబండలో ఆ మెజారిటీ కవర్ అవుతుంది. సుమారుగా 25 నుంచి 27,000 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపొందేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, ఎవరెవరి విశ్లేషణ వారు చేస్తున్నటువంటి సందర్భం. సో 25,000 ఓట్ల మెజారిటీకి అయితే తగ్గదంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ను చూస్తే మాత్రం పక్కగా తెలుస్తోంది. ఎందుకంటే బోరమండలో నవీన్ యాదవ్కు అత్యధికంగా బలం ఉంది. ఆ తర్వాత బోరమండ, తర్వాత మరికొన్ని డివిజన్లలో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని దింపి అక్కడే ప్రచారాన్ని హోరెత్తించారు. తర్వాత ఆయా ప్రాంతాలకు సంబంధించి మినిస్టర్లు కూడాను ముమ్మరంగా ప్రచారాన్ని చేపట్టారు. ఆ తర్వాత తాము చేయబోయేటటువంటి పనులేంటి, అధికారంలోకి వస్తే బోరమండతో పాటు మిగతా డివిజన్లకు తాము ఎలాంటి అభివృద్ధి చేయదలిచామో అన్నటువంటి అంశాల గురించి స్పష్టంగా వారంతా కూడా జనాల్లోకి తీసుకెళ్లడం, ఆ తర్వాత ఇటు పార్టీ నాయకత్వాన్ని నవీన్ యాదవ్ని నమ్మి వారంతా కూడా ఓట్లు వేసినటువంటి సందర్భంలో ఇక మెజారిటీ కూడా అదే దిశగా కనిపిస్తుంది. సో ఇదే నేపథ్యంలో సుమారుగా 25,000 పైసలకు మెజారిటీ ఉంటుందంటూ కూడా ప్రజెంట్ నవీన్ యాదవ్తో పాటు ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కూడా చెప్తున్నటువంటి మాట. అయితే
ఉదయం ఇటు కౌంటింగ్ సెంటర్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో నవీన్ యాదవ్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సుమారుగా 20,000కు పైగా మెజారిటీ తాము ఖచ్చితంగా వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నామంటూ ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం ఆయన అంచనాకు తగ్గట్టుగానే ఆ అంచనాకు మించి ప్రజెంట్ ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా ఈ మొత్తం అంచనాకు మించే ప్రజెంట్ ఆధిక్యత కొనసాగుతుంది. సుమారుగా 27,000కు కూడా ఈ మెజారిటీ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శశి, అప్డేట్స్ ఇచ్చినందుకు. దామోదర్ గారు, ఇక్కడ ఎలక్షన్ ముందు హైదరాబాదు సర్వనాశనం అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. రోడ్స్ లేవు, రియల్ ఎస్టేట్ డమాల్, ఎంప్లాయ్మెంట్ అయిపోయింది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తలేదు.